86వ కీర్తన 17వ వాక్యము. యెహోవా, నీవు నా సహాయుడవై ఉన్నావు. సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. ప్రియులారా, ఈ 86వ కీర్తన దావీదు ప్రార్థన అని చెప్పబడుతున్నది. ఈ కీర్తనలో భక్తుడు తనను తాను తగ్గించుకొని ఒక విశేషమైన ప్రార్థన దేవుని ఎదుట చేస్తున్నాడు. నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము అని ప్రార్థన ప్రారంభించాడు. ఇక దేవుని పిల్లలారా, ఇలా ప్రార్థిస్తూ, ఇలా గీతమెత్తి దేవుని దయాళత్వాన్ని, దేవుని యొక్క కృపాతిశయాన్ని గణపరచాడు. అక్కడ నుండి దేవుని యొక్క మహోపకార్యములను వర్ణిస్తూ 10వ వచనములో, నీవు సృజించిన జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. ఇలాగున గణపరుస్తూ ప్రార్థిస్తూ 14వ వచనములో, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు అని చెబుతూ, ప్రభువా, నేను నీ వాడను, నీవు నా దేవుడవు. నేను నీ వాడనని, నీవు నా దేవుడవని, నా పగవారు నన్ను చూచి సిగ్గుపడునట్లు. ఏ ఆనవాలట? పలకండి, అందరూ పలకండి. శుభకరమైన ఆనవాలు అంటే గుర్తు నాకు కనుపరచు. నాకేం కావాలంటే ఒక ఆనవాలు కావాలి. ఆ ఆనవాలు ఏమిటి అనంటే, నా శత్రువు నన్ను చూచి సిగ్గుపడునట్లుగా. శత్రువు ఏదో అయిపోవాలని కోరుకోవటంలా, నీవు నాతో ఉన్నావని, నీ వలనే నేను బ్రతుకుచున్నానని, దేవా నీ వలనే నాకు ఘనత కలుగుతున్నదని, నీ వలనే నేను సింహాసనమునకు వచ్చానని, నీవు నాతో నుండి నన్ను హెచ్చించావని, నా శత్రువులైతే నా ప్రాణమును తీయజూచున్నారు, వారు నన్ను తరుముతున్నారు. నేను పారిపోతున్నప్పుడు అసమర్థుడని అనుకుంటున్నాను, వారు తరుముచున్నప్పుడు నేను చేతగాని వాడిని అనుకుంటున్నారు. 6 మూరల ధ్యానుడున్నటువంటి గొలియాతును ఒక ఒడిసెల రాతితో చంపినటువంటి వాడును చంపటానికి నీ కృపించావు, శత్రువు చేతి నుండి నన్ను విడిపించావు. 23వ కీర్తనలో కూడా భక్తుడు ప్రార్థన అదే,
నా శత్రువుల ఎదుట నీవు నాకు అని ప్రార్థన చేశాడు. ఇక్కడ అంటాడు, నా శత్రువు నన్ను చూసి కాదు, నా యందు ఉన్న నిన్ను చూచి. దేవా, వారు దేవుడు తోడై ఉండట వలన అనేటువంటి సంగతిని గ్రహించున్నట్లు, వారు సిగ్గుపడినట్లుగా, వారు నిన్ను చూచినట్లుగా నీవు నాకు శుభకరమైన ఆనవాలు చూపెట్టుము అని అడిగాడు. ప్రియులారా, ఆనవాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది, గుర్తించదగినది, విశేషమైనది. వ్యాపారస్తులకు ఆనవాలు కావాలి. ట్రేడ్ మార్క్ అవసరం, సింబల్ అవసరం. ప్రతి వానికి మనం గుర్తించబడటానికి మనకు ఒక ఆనవాలు ఉన్నది, ఒక నిజమైన ఆనవాలు ఉన్నది. ఆ నిజమైన ఆనవాళ్ళు ఏమిటి అని అంటే, లూకా సువార్త 2వ అధ్యాయములో గబ్రియేలు దూత ఆ గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి వారితో మాట్లాడుచున్నది. ఆ వార్త యొక్క ప్రత్యేకతను చెబుతూ ఉన్నది. గొర్రెలు కాపరులతో 12వ వచనంలో, దానికి ఇదే మీ ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు ఇదే ఆనవాలు. ప్రభువైన యేసు క్రీస్తును గుర్తుపట్టేటువంటి ఆనవాలు. ఎంత అద్భుతమైన సంగతి అండి. దేవుని వాక్యం పలు కోణాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళింది. జ్ఞానుల దగ్గరికి వెళ్ళినప్పుడు సువార్త వేరుగా ఉంది. గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చినప్పుడు సువార్త ఒకటే. ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆకర్షించాడు. గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళినటువంటి గబ్రియేలు దూత వారితో చెప్తుంది, మీరు భయపడొద్దు బాబు, నేను మీకు ఒక శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చాను. అది మహా సంతోషకరమైనది, అది ప్రజలందరికీ ఆ వార్త మీకు తీసుకొచ్చాను అని వారితో మాట్లాడుతున్నప్పుడు, బెత్లెహేములో దావీదు పురమున రక్షకుడు జన్మించాడని తెలియజేస్తుంది. ఆ రక్షకుని గురించి మాట్లాడుచున్నప్పుడు ఆయనను ఎలా గుర్తుపట్టాలో ఆనవాలు చెబుతూ ఉంది. దేవుని పిల్లలారా, ఈ సంగతిని మనం చాలా గుర్తెరగాలి. రక్షకుణ్ణి ఎలాగూ గుర్తించాలో చెబుతుంది, రక్షకుణ్ణి ఎలా గుర్తుపట్టాలో. లోకంలో ప్రతిదాన్ని గుర్తించడానికి కొన్ని ఆనవాళ్ళు అవసరం. ఫోరెన్సిక్ వాళ్ళు ఆనవాళ్ళు పట్టుకొని వర్క్ చేస్తారు. ఆనవాళ్ళు కావాలి. రక్షకుని ఎలా గుర్తుపట్టాలి? రక్షకుని యొక్క ఆనవాళ్ళు ఏమిటి అని అంటే, మీరు ఆయన కనిపెట్టడానికి, అతడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టబడి ఉండెను. చాలామంది జన్మించారు. ఆ రోజున కూడా ఎంతోమంది జన్మించి ఉంటారు. కానీ మీరు రక్షకుని గుర్తించే విషయంలో మోసపోవద్దు. దేవుని సంగమా, ఈరోజు దేవుని తెలుసుకునే విషయంలో మనుషులు భ్రమపడుతున్నారు, మోసపోతున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని గుడితనం చేతున్నారు. ఎఫెస్సి పత్రికలో దైవజనుడైన పౌలు గారు అంటాడు, ఒకనాడు తాను మనోనేత్రము తెరవబడని గుడ్డితనంతో ఉన్నాడు. ఆయన గుడ్డితనం ఏమిటంటే,
మత పిచ్చ చేత ఉన్నాడు. ద్వేషముతో రగులుకున్నాడు. దేవుని సంఘానికి హింస కలుగు చేసినటువంటి వాడు ఆయనైతే దేవుని కార్యములను గుర్తెరగక దేవుని సంఘానికి తీవ్రమైన హింస కలుగు చేసినటువంటి వాడు. తనను గూర్చి ఆయన రాసినప్పుడు పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అన్నాడే. కానీ ప్రభువు చేత దమస్కు మార్గాన పట్టబడినప్పుడు ఆయన ఏమని మాట్లాడతాడంటే, మనోనేత్రము వెలిగింపబడినందున యేసు నన్ను పిలిచిన పిలుపును నేను చూచాను అంటాడు. ఎప్పుడు తనకున్నటువంటి ఆ మత సంబంధమైన పొరలు తొలగి శరీరానుసారమైన భక్తి, శరీరానుసారమైన క్రమము నుండి ఆత్మానుసారమైన క్రమంలోనికి తిరిగినప్పుడు అప్పుడు అంటాడు, ఆయన నా మనోనేత్రములను తెరచినప్పుడు యేసు పిలిచిన పిలుపు యొక్క రహస్యము నాకు అర్థమైంది. ఈరోజు దేవుని కనుగొనే విషయంలో మనుషుడు పొరపడతా ఉన్నాడు. ప్రభువైన యేసు స్పష్టంగా చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. మార్గమును నేనే, సత్యమును నేనే, జీవమును నేనే. ఇంకేమైనా అనుమానమా ఆయన పట్టుకోవటంలో? ఇంకా ఏమైనా అనుమానం ఆయన గురించి తెలుసుకోవటంలో? కానీ లోకము జీవాధిపతి యొద్దకు రాక ఆయనను తృణీకరిస్తుంది. ఆయనను గుర్తించక వ్యతిరేకులుగా మారుతున్నారు. ఆయనను ఎరుగక తెలియకుండానే మనుషులు చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన తన ప్రజల యొద్దకు సమీపించాడు. ఆయన తన జనుల యొద్దకు వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నేటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మనం క్రిస్మస్ పండుగలో కాదు, ఆయన రాకడను గూర్చి నిరీక్షణ కలిగిన ప్రజగా ఉన్నాం మనం. ఇప్పుడు వస్తానన్నవాడు రాకమాననా? ఆయన వస్తానని చెప్పి ఆరోహణమై వెళ్ళి నేటికి 2000 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన తిరిగి రాబోతున్నాడు. అయితే మొదట రాకడలో ఆయన నరులందరి కొరకు వచ్చాడు. కానీ సంగమా, ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు నరులందరి కొరకు రావటంలా పరిశుద్ధపరచబడిన ఆయన స్వాస్థ్యమైన జనుల కొరకు మాత్రమే వస్తున్నాడు. పరిశుద్ధపరచబడిన ఆయన స్వాస్థ్యం. ప్రభు యొక్క రాకడకు సిగ్నిఫికెన్స్, సూచనలు లోకం మీద కనబడుతూ ఉన్నాయి. మొదటి రాకడలో సూచనలు ఉన్నాయి, ప్రభు జననములో సూచనలు ఉన్నాయి, ఆయన యొక్క రెండవ రాకడకు సూచనలు ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోవట్లేదు. కానీ ప్రభు జన్మించినప్పుడు ఆయనను గుర్తించవలసిన విషయంలో కాపరులతో దేవదూత స్పష్టంగా చెప్తుంది, మీకిదే ఆనవాలు. ఆ ఆనవాలు ఏమిటంటే, పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడెను. ఎంత దరిద్రుడు కూడా పశువుల తొట్టిలో పండుకోబెట్టలేదు చరిత్రలో. కనీసం చెట్టు కొమ్మ కన్నా చీరగట్టి దానిలో పండుకోబెట్టారేమో కానీ, ఎందుకంటే పశువుల తొట్టె అనేది అందమైంది కాదు, సుందరమైంది కాదు. పాచిపెట్టేది, కంపు కొట్టేది.
పశువుల తొట్టి అని మనం ప్రభువు పండుకున్నాడు కాబట్టి దానికి విలువ వచ్చింది, కానీ ప్రభువు ఆ తొట్టిలో పండుకోబట్టి దేనికి విలువ వచ్చింది? తొట్టికి విలువ వచ్చింది, పశువుల పాకకు విలువ వచ్చింది. ఆయన గాడిద మీద కూర్చున్నందుకు గాడిదకు విలువ వచ్చింది. అంతే తప్ప ప్రియులారా, ఏ సామాన్యుడు కూడా, ఏ దరిద్రుడు, ఏ పేదవాడు కూడా పశువుల తొట్టిలో పండుకోబెట్టడు. కానీ నా రక్షణ కొరకై ఆయన తొట్టిలో పండుకోబెట్టబట్టాడు. అయితే ప్రియులారా, ఎంతోమంది పిల్లలు ఆ దినాన్ని జన్మించొచ్చుండొచ్చు. ఇప్పుడు కూడా మన భారతదేశం జనాభా లెక్కల ప్రకారంగా ప్రతిరోజు ప్రతి నిమిషానికి చాలామంది పుడతారు. నిమిషానికి, గంటకు కాదు, ప్రతి నిమిషానికి ఒక 5-6 పుడుతున్నారు. జనాభా రేటింగ్స్లో మనం చాలా అగ్రగా టాప్లోకి వెళ్ళిపోతున్నాం, పరిగెడుతున్నాం. భారతదేశం చైనాను కూడా క్రాస్ చేస్తున్నాం, చాలా స్పీడ్కి వెళ్తున్నాం. మంచిదే. అయితే ప్రియులారా, రక్షకుడైన క్రీస్తును మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసా? పొత్తి గుడ్డలు, తర్వాత పశువుల తొట్టి. ఒకవేళ మీరు మిస్ అయ్యారా, జాగ్రత్త. రోజు మనుషులు అలాగే గుడితనం చేత దారిదప్పి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు వచ్చిన స్టైల్ అది, వాళ్ళకి అదే చెప్పాలి. కానీ జ్ఞానుల యొద్దకు వెళ్ళినప్పుడు వాడు చదువుకున్నవాడు, వాడికి పశువుల తొట్టే పొత్తిగొడ్లు అంటే బలెటోడులే అంటారు. అందుకని వారికి ఆయన ఏ స్టైల్లో కనిపించాడంటే నక్షత్రంగా కనిపించాడు. ఆకాశంలో ఏం కనపడింది? దేవుని సువార్త ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క కోణంలో వెళ్ళింది. పశువుల కాపరుల దగ్గరికి వెళ్ళిన దారి వేరు, జ్ఞానుల యొద్దకు వెళ్ళిన విధానము వేరు. పశువుల పాకంటే వాడికి నచ్చదు. అందుకనే ఆయన వారి దగ్గరికి నక్షత్రం లాగా వెళ్ళాడు. వారు ఆకాశ మండలములో ఆ నక్షత్రమును చూచి ఆశ్చర్యపోయారు, గుర్తిరిగారు, అక్కడ నుండి బయలుదేరారు. యేసు ప్రభు దగ్గరికి వారు సమీపించారు, వారు కూడా వచ్చారు. వీళ్ళైతే తిన్నగా పశువుల పాకలోకి వెళ్ళారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? రాజు గృహంలోనికి వెళ్ళారు. అది ఆ రాజు గృహం బయట దేవుని నక్షత్రం కనబడతానే ఉంది. అప్పుడు వారు బుద్ధితోటి మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళారు. పశువుల కాపర్లు వెళ్ళినప్పుడు యేసయ్య ఎక్కడున్నాడంటే పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఉన్నాడు. కానీ జ్ఞానులు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారంటే ఒక ఇంటిలో ఉండెను అని రాయబడింది. జ్ఞానులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్ళారంటే వారు యేసు తల్లి అయిన మరియను చూచి ప్రభువైన యేసు యొద్దకు వెళ్ళి, బాలుడైన యేసు యొద్దకు వెళ్ళి, శిశువైన వెళ్ళి అక్కడికి వెళ్ళి సాగిలపడిరి అని రాయబడింది. వేరియేషన్. ఎవరిని చూశారు? మరియను చూశారు. ఎవరికి సాగిలపడ్డారు? యేసు ప్రభు వారికి సాగిలపడ్డారు. రక్షకుని యొద్దనే నీవు సాగిలపడాలి, రక్షకుని యొద్దకే నీవు వెళ్ళాలి. నిన్ను రక్షించు క్రీస్తు ప్రభు యొద్దనే నీవు ప్రాణమిల్లాలనే సంగతి జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇదే ఆనవాలు నీవు ఎంచుకోవటంలో, గుర్తించటంలో తప్పిపోతే మాత్రం నరకాగ్నికి వెళతావు బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువారు మార్గమై ఉన్నారు. ఈ మార్గము నిత్య జీవపు మార్గము, ఈ మార్గము పరలోక మార్గము. ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తించే విషయములో ఆనవాలు క్లియర్గా చెప్తున్నాడు. ఆ పశువుల కాపర్లతో, మందల కాపర్లతో, గొర్రెల కాపర్లతో జాగ్రత్త. మీరు గుర్తుపెట్టుకోండి, పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడాను.
అదే దావీదైతే నా శత్రువులు నాయందు నిన్ను చూచి వారు సిగ్గుపడినట్లుగా దేవుని వలనే ఇతనికి ఈ ఘనత కలిగినదని వారు గుర్తిరుగునట్లుగా శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. ఒకసారి యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యానికి రండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యం. ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని, కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఇది యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త. ఉజ్జియా కాలములో ఈయన ప్రవక్తగా ఉన్నాడు. 1వ అధ్యాయంలో దేవుని ప్రజల యొక్క స్థితిగతులు కనబడుతున్నాయి. యెషయా కూడా వారితో ఏకీభవించి ఉన్నాడు. కానీ 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు తనకు దేవుని దర్శనం కలిగింది. దేవుని దర్శనం కలిగినటువంటి యెషయా దేవుని దర్శనం చేత ఒప్పింపబడ్డాడు. ఆయనకు కలిగిన దర్శనం చాలా అద్భుతమైన దర్శనం. 6 రెక్కలు కలిగిన దేవుని దూతలు, అవి ఎగురుచున్నవి, అవి ఆరాధన చేస్తున్నవి. ఆ నక్షత్రములు, ఆ యొక్క దేవదూతలు తమ రెక్కలను ఆడించుచున్నవి, ఎగురుచున్నవి. ఆ దేవదూతలు ఎగురినప్పుడు రెక్కలతో తమ ముఖమును కప్పుకొంచున్నవి, మరి 2 రెక్కలతో ఎగురుచున్నవి. అవి దేవుణ్ణి ఆరాధిస్తున్నవి. అయితే ప్రియులారా, ఆ దర్శన దినమున యెషయా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. యెషయాకి తన స్థితి ఏమిటి అర్థమైంది. దేవా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, నా దోషములను క్షమించమని పశ్చాత్తాప్తుడై ప్రార్థన చేశాడు. దేవుని పిల్లలారా, యెషయా కన్నులు తెరవబడ్డాయి. యెషయా మనోనేత్రం తెరవబడిన తర్వాత తను అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపుమయ్యా అని అడిగాడు. ఆ తర్వాత ప్రియులారా, ఇజ్రాయేలీల పరిస్థితి ఏమైపోయింది అని అంటే, దేవుని వాక్యంలో మనం గమనించగా 13వ వచనంలో చూడండి, 6:13లోనికి రండి. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దువలే నుండును. అట్టి మొద్దు నుండి దేవుని పిల్లలారా, అది నరకబడినను, అది మస్తకి వృక్షం, అది 10వ భాగం అంటే 10వ భాగం, అది నరకబడినను అంటే పూర్తిగా అది మొద్దుగా మారిపోయింది, శిథిలావస్థలోనికి వచ్చింది. అయ్యో, మరలా చిగురించగలదా, మరలా పుష్పించగలదా, దీనికి ఆనవాలేమిటి, ఇజ్రాయేల్ ఎలా మరలా రాజ్యముగా మార్చబడగలదు, దేవుని ప్రజలు ఎలా చిగురిస్తారు, దీనికి ఆనవాలు అడుగుచున్నప్పుడు దేవుడైన యెహోవా తన సేవకునితో ఆయన ప్రవచన స్వరం వినిపిస్తున్నాడు. దావీదు వంశస్థులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఇది చాలదని మీరు నన్ను ఇంకా విసిగించుదురా అని ఆయన మాట్లాడుతూ వీటన్నిటిని బట్టి ఆయన అంటున్నాడు, మీరు ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇది వండర్. ఏమిటి వండర్ అని అంటే, కన్యక గర్భవతి యొగుట. కన్యక గర్భవతి యొగుట అనేది ఆశ్చర్యమైనటువంటి సంగతి. కారణం ప్రియులారా, పురుషుని ఎరుగనటువంటి ఒక స్త్రీ ఎలా గర్భమును ధరించుతుంది? గబ్రియేలు దూత మరియ యొద్దకు వెళ్ళి యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత మాట్లాడుతుంది. వెళ్ళి, మాయ్ దయాప్రాప్తురాలా, నీకు చాలా వందనం వచ్చిన దయాప్రాప్తురాలు ఉంది.
ఈ రోజున కొన్ని వింటున్నప్పుడు ఎలా మరియమ్మ గారు గర్భం ధరించింది, ఆమెకు మనకు వచ్చిన అనుమానం ఆమెకే వచ్చింది. నేను పురుషునిరుగని దానను, నేను ఎలా గర్భవతిని అవుతానని ఆమె దేవదూతను అడిగింది. నువ్వు నాకు ఈ మాట చెప్తున్నావు, మనకంటే ముందుగా మరియ గారు అడిగారు, నేను ఎలా గర్భవతిని అవుతాను? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవుతావు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని పిల్లలారా, దేవుని ఆత్మకు అసాధ్యమైనది ఏమున్నది? దేవుని ఆత్మకు మరుగైనది ఏమున్నది? ఆదికాండంలో మనం చదివాం కదా, చెప్పుకున్నాం ఎన్నోసార్లు. ఆ సృష్టిని నూతన పరచుటకు దేవుని ఆత్మ జలముల మీద ఏమైనది? అల్లాడుచుండే అని తెలుగు బైబిల్లో రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా అయితే పొదుగుచున్నది అని రాయబడింది. ఓ కోడి పిల్లలను తయారు చేయటానికి ఆ గుడ్ల మీద ఇంచుమించు 21-22 రోజుల దాకా అది ఆ గుడ్ల మీద ఏం చేస్తుంది? పొదుగుతుంది. ఆ సమయంలో కోడి ఎలా ఉంటుందో చూసారా? అది ఎంత మూలుగుతుందో చూసారా? ఇప్పుడు గుడ్లు తెచ్చి పొదిగించేవాడు ఎవడు ఉన్నాడు? ఎక్కడో పల్లెటూళ్ళలో జరుగుతూ ఉండాలి. కొంతమంది కోడి పిల్లలు గుడ్లు ఎట్ట పెడితే కూడా తెలియదు, కానీ కోళ్ళు మాత్రం ఫారాలు తింటున్నారు కదా. పొదిగే కోడిని చూడండి, దాని బాధ అది వేడిగా రగులుతూ ఉంటుంది. దాని మూలుగు చూడండి ఎంత వేదన పడుతుందో. దేవుని ఆత్మ నూతనమైన సృష్టిని అపవాది పడద్రోయబడిన వాని దూతల సమూహముతో పాడై నిరాకారమైనటువంటి భూమిని ఆకారముగా మలచుటకు పరిశుద్ధాత్ముడు ఆ జలముల మీద అల్లాడుచుండెనని రాశాడు కదా. అట్టి పరిశుద్ధాత్మునికి మరియ గర్భమందు ప్రవేశించుటకు ఆయనకు అసాధ్యమైన పని కాదు. ఇవాళ మానవ మేధస్సు జ్ఞానులు ఏం మాట్లాడుతున్నారంటే, కన్యక గర్భవతి కుమారుని ఎలా కంటది? అది మానవునికి అసాధ్యమే. ఎవరికి అది సాధ్యం? దేవునికి సాధ్యమే కదా. మృతులను లేపిన ఆయన, గుడ్డివారి కనులు తెరవజేసిన ఆయన, తన మహత్తరమైన మాట చేత ఈ సృష్టికి ఆకారమునిచ్చిన ఆయన, తన పోలికలో నరుని చేసిన దేవునికి మానవ అవతారం ఎత్తటం అసాధ్యమా? ఏది ఏమైనా ప్రియులరా, ఆయన చెప్తున్నాడు, మీకు ఒక ఆనవాలు కనబడుతుంది. ఇజ్రాయేలీలారా, మీరు చిగురించే ఆనవాలు, మీకు సమాధానం కలిగే ఆనవాలు చెప్తున్నాను. మోడుబారిన మీ జీవితాలు మరలా చిగురింపబడినట్లుగా మీకు ఇదిగో ఒక ఆనవాలు చెప్తున్నాను. ఆ ఆనవాలు ఏమిటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పిలువబడును. దేవునికి పేరు పెట్టబడల, పేరు పిలువబడింది. మనందరికి పేరు పెట్టబడింది, ఆయనకు పిలువబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. మనందరికి ఎవరో ఒకరు పేరు పెట్టాల. పేరు పెట్టాలి మనకి. ఆయనకు మనం పెట్టలా. నరుడు ఏమని పేరు పెడతాడు ఆయనకి?
నరుడు ఏమని పిలుస్తాడు ఆయన్ని? అందుకని ఆయనే ఆ పేరు బయలుపరిచాడు. ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడతాడు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడయుండును. దేవునికి నరునికి చాలా వ్యత్యాసం ఉందండోయ్. మనకు పేరు పెట్టాలి, పెడతారు. ఆయనకు పేరు పెట్టే సామర్థ్యం మనకు లేదు. ఆయనే తన పేరును చూపించాడు. ఇమ్మానుయేలు అని ఆయన పిలువబడును. ఆయన తన ప్రజలతో నుండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన వారిని విడిపించును. ఏమిటయ్యా యేసుక్రీస్తు వారికి ఆనవాలంటే? కన్యక గర్భవతి కుమారుని కనును ఆనవాలు. యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తించడానికి ఆనవాలు ఏమిటి? పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పొరుండబెట్టబడ్డాడు. జాగ్రత్త, ఆ సంగతులు ఎరగాలి. దేవుని పిల్లలారా, రహాబు జీవితంలో ఆమె కూడా ఆనవాలు ఒకటి అడిగింది. యెహోషువ గ్రంథంలో చూస్తాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎరికో మార్గాన రావాల్సి ఉంది. యెహోషువ ఎరికో వేగు చూడమని వేగువారిని పంపించాడు. ఆ వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారు ఆ పట్టణ శివారు ప్రహరీ పైన గోడ పైన నివాసమున్న రహాబును కలుసుకున్నారు. రహాబు దగ్గరికి వీరు వచ్చారనే కబురు సైనికులకు తెలిసి వారు రహాబు నద్దకు వచ్చినప్పుడు రహాబు వారిని చాలా రహస్యంగా దాచింది. ఆ రహాబు వారితో మాట్లాడుతుంది. మిమ్మల్ని గూర్చి వినినప్పుడు మా గుండెలు అవసినాయి బాబు. మీరు మా పట్టణాన్ని జయిస్తారు, మమ్మును జయిస్తారు, మమ్మల్ని విడిపించమని అడుగుతుంది. ఆ రోజు వారిని కాపాడినందుకు కృతజ్ఞతగా వారు దాటి వెళుతూ అంటారు, నీవు నీ ఇంటి కిటికీకి పైన ఎర్రని తొగరు దారమును కట్టుము, జెండా పెట్టమంటారు. ఆ ఎరుపు విమోచన, ఆ ఎరుపు ప్రభు రక్తానికి గుర్తు. ఎర్రని తొగరు దారం కట్టండి. నిజంగా ప్రియులారా, యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఎరికోకు వచ్చినప్పుడు, ఎరికోకు వచ్చి దాన్ని జయించి దాటి వెళ్ళేటప్పుడు ఆ రహాబు కుటుంబాన్ని వారు కాపాడారు. దేనివల్ల కాపాడారో తెలుసా? ఎర్రని తొగరు దారము చేత కాపాడారు. ఆనవాలు. వారు ఆ కుటుంబాన్ని కాపాడారు. అంతేకాదు, రహాబు ఇంటి వారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో కలిసి వెళ్ళారు. ఆ తర్వాత రహాబు ఎక్కడ మెరుస్తుంది అని అంటే, వారితో కలిసి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిలో ఒక పితరురాలుగా మూల స్తంభముగా ఆమె కనబడుతుంది. ఒక అన్యురాలే, నిరీక్షణ లేని ఆవిడే. కానీ ఆ ఎర్రని తొగరు దారం అనే ఆనవాలు చేత ఆమె దేవుని ప్రజలలో స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నది. క్రీస్తు ప్రభు యొక్క జననానికి మూల పితరురాలుగా రహాబు మార్చబడింది. ఈరోజు నా ప్రియులరా, మన జీవితాల్లో కూడా ప్రభు మనకిచ్చిన ఆనవాలు, ఆయన నేనే మార్గము, నేనే సత్యము. వేరొక దారి లేదు, వేరొక ఆప్షన్ లేదు. నీవు సరిగా గుర్తుపట్టాలి. నీవు సరిగా గుర్తుపట్టాలి. తొట్టిల్లకూడదు, తిన్నని మార్గంలో నడవాలి. ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్న శిశువు యొద్దకు వెళ్ళాలి. అయితే సంఘమా, ఇప్పుడు ఆయన పశువుల పాకలో లేడు. ఇప్పుడు ఆయన మనకు తోడై ఉన్న ఇమ్మానుయేలు దేవుడు. ఇప్పుడు మనకు ఆయన తోడయ్యుండి మనలను ఆయన తేజో మహిమకు నిత్య రాజ్యమునకు సిద్ధపరచుచున్న
సర్వశక్తి గల దేవుడు. ఆయన శీఘ్రంగా తిరిగి రాబోతున్నారు. ఆయన మహిమగల రాకడకు నీవు ఎత్తబడాలంటే రక్షింపబడిన వాడవై, రక్షింపబడిన దానవై, ప్రభువును గుర్తించి, ప్రభువును తెలుసుకొని, ఆరాధిస్తూ, సేవిస్తూ, పరిశుద్ధులలో స్వాస్థ్యం పొంది, పరిశుద్ధులలో కలుసుకొని ముందు కొనసాగేవాడవై ఉండాలి. తండ్రి మాటలు దీవించును.